మన ఇషితా హౌస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇవాళ ఈ విషయం చూసుకున్నట్లయితే ఏంటి అంటే మనకి 1947లో ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చిందైతే చాలామందికి తెలుసు. చాలామందికి ఏంటంటే మన భారతదేశంకి సంబంధించిన అందరికీ కూడా మనకి స్వాతంత్రం వచ్చిన డే అది ఎప్పుడు 15 ఆగస్టు రోజు. కానీ మనకి ప్రాపర్గా మనకు భారత రాజ్యాంగం వచ్చిందైతే 1950 అలాగే జనవరి 26వ తేదీన మన భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిన రోజు. అయితే ఈ రోజున మనము గణతంత్ర దినోత్సవంగా మన భారతీయులందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. అయితే మరి మన భారతీయులను అయితే చాలామంది స్వాతంత్రం కోసం అలాగే భారత రాజ్యాంగం కోసం అయితే ఇప్పటి వరకు కూడా చాలామంది పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంతకు ముందుకు పోరాటం చేసి ప్రాణాలను వదిలేసిన వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి మన ఇషితా హౌస్ తరపు నుండి మీకు ఒక చిన్న విషయం ఏంటి అంటే మరి మన భారత రాజ్యాంగం కోసం అయితే చాలామంది నేతలు అనేది చాలా కష్టపడ్డారు. మనకి మనము ఇంత ఫ్రీడమ్గా లైఫ్ లీడ్ చేస్తున్నామంటే దానికి వాళ్ళే కారణం. మరి అలాంటప్పుడు మీలో కనుక మన వ్యూవర్స్ అందరికీ కూడా వస్త్ర వ్యాపారాన్ని కనుక మొదలు పెట్టాలనుకున్నట్లయితే మన ఇషితా హౌస్ అనేది ఒక బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీ. మరి ఇషితా హౌస్ నుండి అయితే మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి మీరు కూడా ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చెందకుండా అంటే ఎందుకు అనంటే బిజినెస్ చేసే వాళ్ళైతే చాలామంది ఇంట్రెస్ట్ ఉంటారు కానీ దాన్ని ఒక అడుగు ముందు వేయడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. మరి మన భారత రాజ్యాంగం కావాలనంటే వాళ్ళు కూడా ఇప్పుడు చనిపోయిన నేతలే కావచ్చు. మరి వాళ్ళు అలా ఆలోచిస్తే మనకి ఈరోజు భారత రాజ్యాంగం వచ్చేనా? కాదు కదా. మరి మీలో కనుక బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక స్టెప్ ముందు వేయండి. మన ఇషితా హౌస్లో మీకు బల్క్ క్వాంటిటీతో పాటు మంచి డిజైన్స్ అనేది ఇక్కడ మీకు అందిస్తోంది వెరీ రీజనబుల్ ప్రైజెస్తో.